నా పేరు కొప్పాల రఘు, మాజీ ఎస్సీ స్టాటసిటీ కమిటీ సభ్యులుగా పనిచేశాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మనకి గతంలో తెలంగాణలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి యూనివర్సిటీని ఇప్పుడు ఉన్నటువంటి మనకు అడ్మినిస్ట్రేషన్లు అన్నీ ఆపేశారు. గతంలో కూడా ఈ యొక్క విషయం మీద అనేక జిల్లాలకు మేము పిలుపునివ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ యొక్క అకాడమీ విద్యా సంవత్సరానికి గాను మొత్తం కలిపి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్లు ఆపేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి బాగా వనరులు అందించేటువంటి ఏదైనా ఉందంటే యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్తున్నాము. అయితే గతంలో కూడా ఈ యొక్క విషయాన్ని అనేక రాజకీయ నాయకులకు, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా మంత్రులు అందరూ నోటీసులు తీసుకుని వెళ్ళాము. అయితే ఇక్కడ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి ఓపెన్ యూనివర్సిటీని ప్రత్యేకంగా ఆంధ్ర యూనివర్సిటీ కింద అంటే మాకు ఒక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు చేయాలి, సపరేట్గా వీసీని అలాట్ చేయాలి, అదేవిధంగా అడ్మిషన్లు కొనసాగించాలి. ఎంతోమంది దూర విద్యను అభ్యసిస్తున్నటువంటి ఈనాటి యువతరానికి ఇదొక ఆసరాగా నిలబడాలి. అదేవిధంగా వయోవైజన అనేటువంటి తేడా లేకుండా ఈ యొక్క యూనివర్సిటీలో ప్రతి ఒక్కరూ కూడా చదువుకునేదానికి ఒక వెసులుబాటు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవనీయమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే ఈ యొక్క యూనివర్సిటీని గుర్తించాలి. ఖచ్చితంగా ఈ యొక్క యూనివర్సిటీని వీసీలని సపరేట్గా మాకు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. గతంలో ప్రపోజల్ వచ్చింది, పద్మావతి యూనివర్సిటీలో సపరేట్గా ఒక ఈసీని ఏర్పాటు చేసేదానికి మరి ప్రతిపాదనలు కొనసాగాయి, మరి అంతతో బ్రేక్ అయినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి ఈరోజు మా యొక్క యూనివర్సిటీ విద్యార్థులతో మరియు లీడర్లతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ ఆఫీసులు, అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులకి వెళ్లి వినతి పత్రాలు అందజేయాలని చెప్పేసి ఒక నినాదంతో విద్యార్థుల కమిటీ వాళ్ళంతా కూడా జేఏసీగా ఏర్పాటు చేసి ఈరోజు నెల్లూరు కలెక్టర్ కార్యాలయానికి కలెక్టర్ గారిని కలిసేదానికి వారికి వినతి పత్రం అందజేసి మా యొక్క డిమాండ్ను తెలియపరచేదానికి మేము రావడం జరిగింది.